తిరుమల లడ్డు పవిత్రమైనది అపవిత్రం చేసిన వైసీపీ నాయకులు గత వైసీపీ పరిపాలనలో కల్తీ నెయ్యితో భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. పుంగనూరు కోనేరులో కూటమి నాయకులతో కల్తీ నెయ్యికి సంబంధించిన వైసీపీ నాయకుల ప్లకార్డులు చేతబట్టి భారీ నిరసన. తిరుమల సన్నిధానంలో ఆవు పాలు లేకుండా నెయ్యి తయారు చేయడం ఎంత దారుణం. నియోజకవర్గ ఇన్ఛార్జి చిన్నరాయర్ స్పెషల్ సిట్ అధికారులు సైతం నెయ్యిలో కెమికల్ వాడారనే నివేదికతో తెలిపారు. కోట్ల రూపాయలు దోచుకోవాలని సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామినే మోసం చేశారు. కల్తీ నెయ్యికి సంబంధించిన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలి. వైసీపీ పార్టీ నాయకులు చేసిన ఈ దారుణంను ప్రజలు, భక్తులు, కూటమి నాయకులు వారిని ఎప్పటికీ క్షమించరు. ప్రజలకు వైసీపీ చేసిన మోసం బయటపడి ఇప్పుడు 11 సీట్లకు వచ్చారు. హిందూ మనోభావాలను దెబ్బతీసే విధముగా వైసీపీ ప్రభుత్వంలో దేవుని అభిషేకమునకు కల్తీ నెయ్యి వాడారు. రాబోయే ఎన్నికల్లో దేవుని శాపం తగిలి వైసీపీ పార్టీ శూన్యమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు వైసీపీ నాయకులు చేసిన కల్తీ నెయ్యి విషయాలు మాట్లాడిన సంభాషణను వెలుగులోకి తెచ్చారు. గోవింద 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 తిరుమల పవిత్రతను తిరుమల పవిత్రతను తిరుమల పవిత్రతను గతంలో వైసీపీ చేసిన తప్పును గతంలో వైసీపీ చేసిన తప్పును గతంలో వైసీపీ చేసిన తప్పును గతంలో వైసీపీ చేసిన తప్పును కల్తీ నెయ్యితో కోట్లు దోచుకున్న వైసీపీని శిక్షించాలి. కల్తీ నెయ్యితో కోట్లు దోచుకున్న వైసీపీని కల్తీ నెయ్యితో కోట్లు దోచుకున్న వైసీపీని కల్తీ నెయ్యితో కోట్లు దోచుకున్న వైసీపీని గోవింద 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 భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి గోవింద గోవింద. ఈరోజు కూటమి ఆధ్వర్యంలో కల్తీ నెయ్యికి సంబంధించి ఈరోజు మనం ఇక్కడ ఈ సందర్భంగా అందరూ కలిసి మనం ఈ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నాము. కల్తీ నెయ్యి అనేసి మనం చాలా చిన్నగా చెప్పుకుంటున్నాం గాని హిందువులకు ఆరాధ్య దైవం కలియుగ శ్రీనివాసుడు అందరికీ కూడా ఎక్కడో ప్రపంచ దేశాల నుంచి కూడా నలుమూలల నుంచి కూడా సరే వచ్చి ఆయన దర్శనం చేసుకుని వెళ్తాము. అట్లాంటి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించినటువంటి లడ్డూలు కల్తీ నెయ్యితో చేయడము, కెమికల్స్ వేసినటువంటి రసాయకాలను వాడినటువంటి పదార్థాలని అందులో వాడటం అనేది చాలా పనికిరాని విషయము. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అట్లాంటి ఏ మాత్రం కూడా కొంచెం కూడా ఆలోచించకుండా ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి వారిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటూ ఇంకనైనా కనువిప్పు కలిగి హిందువుల మనోభావాలకు ఖచ్చితంగా విలువనిచ్చి ఎప్పుడే కానీ ఏదన్నా ఒక నిర్ణయం తీసుకునే ముందు కనీసం వెనుక ముందు ఆలోచించాలి. డబ్బు సంపాదన అనేది ఒకటే ధ్యేయంగా మీరు కొన్ని కోట్లను దోచుకోవాలని చెప్పేసి కేవలం హిందువుల గుళ్ళ మీద, హిందువుల మనోభావాల మీద, లాస్ట్కి దేవుడికి సమర్పించేటువంటి ప్రసాదాల మీద కూడా మీరు దిగజారిపోయినారంటే ఇంతకంటే ఇంకా చెప్పుకోవాల్సింది ఏది లేదు. ఇకనైనా హిందువులందరూ కూడా మేలుకోవాలి, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి. ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ అరాచక గూండా ప్రభుత్వం 151 సీటుకి ఏదైతే ప్రజలని మోసగిచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసిందో వాళ్ళు వచ్చిన రోజు నుంచి ప్రజలని మోసం చేయడం, ప్రజలనే కాకుండా దేవుణ్ణి కూడా మోసం చేసి తప్పుడు నివేదికలతో, తప్పుడు రసాయనికాలతో దేవుణ్ణి అభిషేకంతో పాటు లడ్డూ ప్రసాదంలో ఏదైతే కల్తీ కెమికల్ ని కలిపి లడ్డూలను ప్రజలకి సప్లై చేసి మోసగిచ్చిందో ఆ దేవుడు అనేవాడు 5 ఏళ్లు పూర్తి కాకనే వాళ్ళని 11 సీట్లకు పరిమితం చేసింది. ఈ 11 సీట్ల నుంచి రాబోయే ఈ ఎలక్షన్లలో పూర్తిగా భూస్థాపితం చేయాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ హిందువుల ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి గుడిని, ప్రతిష్టని కాపాడాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు పుంగనూరు మండలంలో 3 కూటమి పార్టీలు
బీజేపీ, తెలుగు జనసేన పార్టీల తరఫున ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి కల్తీ నెయ్యి కాదు, అక్కడ నెయ్యి లేదు, కల్తీ ఎక్కడి నుంచి వస్తుంది, అది ఒక రసాయన మిశ్రమం. దీన్ని కలిపి నెయ్యి వాసన వచ్చేట్టుగా చేసి ప్రసాదంలోనే 250 కోట్ల రూపాయలు విలువైనటువంటి దోపిడీ జరిగింది అక్కడ ప్రసాద దీంట్లో. వాళ్ళు ఎన్నో విధాలుగా సంపాదించుకున్నారు గత ప్రభుత్వంలో. ప్రజల ఆరోగ్యాలను పాడు చేసినారు. ప్రసాదము అంటే తిరుమల వెంకటరమణ స్వామి గుడికి పోతే దేవుని ఎంతగా పూజిస్తామో అంతకంటే ఎక్కువగా ప్రసాదాన్ని భక్తిగా తింటారు భక్తులు. అలాంటి హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి ఈ ప్రభుత్వాన్ని, అంతే మనుషుల ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్యాన్ని కూడా పాడు చేశారు వీళ్ళు. ఆరోగ్యాన్ని ప్రసాద రూపంలో కాదు, పోయిన 5 సంవత్సరాల్లో మద్యం రూపంలో కూడా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుకున్నారు. వీళ్లకు డబ్బు సంపాదన కోసమే అధికారం కావాలి గాని ప్రజల శ్రేయస్సు కోసం గాని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ది కోసం గాని ఏమాత్రం పాటుపడినటువంటి ప్రభుత్వం కాదు ఇది. అంతవరకు వాళ్ళు అన్యాయంగా సంపాదించుకున్న ప్రజల భూములు కూడా ల్యాండ్ యాక్ట్ కింద తీసుకుని అది కోర్టుకు పోయి కూడా అధికారం లేకుండా చేసినటువంటి ప్రభుత్వం పోయిన వైసీపీ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని ఇంకా మనం శ్రమించాల్సిన పని లేదు. అదిగాక ముఖ్యంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని గురించి ప్రతిసారి కూడా ఆయన చెప్తుంటాడు. అలాంటి భక్తి భావం కలిగినటువంటి వెంకటరమణ స్వామి గుళ్ళో అపవిత్రత చేసినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని, ఈ కల్తీకి బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించాలి. ఇందులో మాత్రమే వాళ్ళని వదలాల్సిన పని లేదు. బోలే బాబా డైరీలో ఒక చుక్క పాలు లేవు, ఒక ఆవు లేదు. అలాంటి చోట నుంచి కాంట్రాక్ట్ తీసుకొని అన్యాయంగా ప్రజలను మీరు ఇబ్బంది పెట్టినారనేటువంటి విషయము ఇప్పుడు సిట్ అధికారులు గాని మన దర్యాప్తు సంస్థ డైరీ డెవలప్మెంట్ సొసైటీ దాని ద్వారా నిర్ధారణ జరిగింది. ఇది ప్రభుత్వాన్ని సీరియస్ గా కూటమి ప్రభుత్వం తీసుకుని వీళ్ళకి ఎలాగైనా శిక్ష పడాలని చెప్పేసి మేము కూటమి ప్రభుత్వం తరఫున కోరుకుంటున్నాం. వీళ్ళ పరిపాలన ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాగకూడదని చెప్పేసి ఒక్కసారి పొరపాటున మనము ఒకసారి అనే దానికి వాళ్ళకు ఓట్లేసి గెలిపించడం, దానికి ప్రాయచిత్తంగా ఇంకా ఒక్క ఓటు కూడా వైసీపీకి పడకూడదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీని మేము రానియమని చెప్పేసి మీ కూటమి ప్రభుత్వం అందరి తరఫున కూడా తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా మన వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా ఒక కళ్ళకద్దుకొని తినే హిందువులే కాకుండా ముస్లింస్ గాని, దీంట్లో క్రిస్టియన్స్ గాని అందరూ కూడా ఒక విలువైన ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తినే పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా మనకి ఒక 2వ స్థానంలో నిలిచిన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత కనీసం ఆవు పాలు లేకుండా నెయ్యి అనే నాసిరకం లిక్విడ్ ని మనకి పంపించి లడ్డూ తయారీలో దాన్ని వినియోగించడం జరిగింది. ఇంతకు ముందు మా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అలానే కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఇది ప్రజలకు తెలిసే విధంగా ఆ మాటలను కూడా బయటకు తీసుకురావడం జరిగింది. మొన్న సిట్ ఇచ్చిన నివేదికలో కనీసం ఆవు పాలన అనేదే వినియోగించకుండా ఒక నెయ్యిని తయారు చేశారంటే ఆ ఘనత వైఎస్ఆర్సీపీ వాళ్ళకే చెల్లింది. ముఖ్యంగా ఒక ప్రసాదంలో ఆ నాసి రకము నెయ్యి అనే ఆ పదార్థాన్ని వాడినారనుకుంటే అదొక పాపంగా మేము భావిస్తాము. ముఖ్యంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేకానికి గాని, ముఖ్యంగా అక్కడ తినే ప్రసాదం గాని, స్వామివారికి పెట్టే ప్రసాదంలో కూడా ఆ నెయ్యి అనే ఆ లిక్విడ్ ని వాడారంటే ఎంత దౌర్భాగ్యులుగా తయారైనారు వీళ్ళు. అందుకే ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి 11కి చేర్చారు. రానున్న రోజుల్లో వెంకటేశ్వర స్వామి శాపంతో వైఎస్ఆర్సీపీ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని హిందువులుగా మేము హిందూ భావాల్ని మేము తీసుకొని అందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాము. ప్రజలందరూ కూడా గమనించాలి. పాపాత్ములు భూమి మీద చాలా రోజులు ఉండరు. గతంలో మహామానీయులను కూడా చూశారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వారు నాశనమైపోతారనేసి మేము ఈ మీడియా తరంగా మేము తెలియజేసుకుంటున్నాం. జై హిందూ, జై భారత్.